హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే బీట్రూట్ రైస్ చేస్తున్నాను. చిన్న ముక్క బీట్రూట్ కర్రీ కోసం చేస్తున్నాను. కర్రీలోది ఒక చిన్న ముక్క తీసి పిల్లలకి తురిమేసి వేస్తున్నాను. దీనిలో రైస్ కలిపేసి పెట్టేస్తాను వాళ్ళ బాక్సెస్కి. ఎక్కడా ముందు అక్కడ నువ్వు పడిపోతావు, నువ్వు గడ్డి పట్టుకో, వెళ్ళు వెనకెళ్ళి, తొందరగా మంకీలు వస్తున్నాయి, వెళ్ళు. నువ్వు వద్దులే, అసలు స్కూల్కి వద్దులే, నువ్వు స్కూల్కి ఏం వద్దులే, ఇగో ఇగో నాన్న, నువ్వు ఏం వద్దులే స్కూల్కి, నన్ను ఒక్కడిని తీసుకుని ఈ చెప్పండి చేతికి. ఓకే బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్. వెనక కూర్చుంటా అని చెప్పి మా శ్రీయాన్ గోల్ అనమాట. కూర్చుంటే గట్టిగా పట్టుకోడు కదా, పడిపోతాడేమోనని చెప్పి వద్దని చెప్పేసి ఇంకా ముందే కూర్చోబెట్టి పంపించేశాను. ఇంట్లోకి వస్తే ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. కర్రీ కూడా చేసేసాను. ఆలు కర్రీ చేశాను, ఆలు టమాటా వేసి. మార్నింగ్ బీట్రూట్ ఫ్రై చేశాను కదా, కొంచెమే ఉంది, సో సరిపోదు కాబట్టి ఇంక ఇక్కడ ఆలు ఉంటే ఆలు కూడా చేసేసాను. ఇదే అనమాట మార్నింగ్ చేసిన బీట్రూట్ ఫ్రై. కొంచెమే అవుతుంది, అందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా హస్బెండ్ తినేశారు. ఇంకా ఇది మిగిలిందనమాట. ఇంకా అంతకు ముందు రోజే చేశాను కదా గోంగూరది పులావు, అది కూడా కొంచెం ఉంది, ముందు రోజు నైట్ చేసింది. ఇది కూడా ఇప్పుడైతే ఫినిష్ అయిపోతుంది లంచ్కి. అంతటితో బ్లాగ్ అయితే స్టాప్ చేశాను. ఇంకా ఈవినింగ్ అనమాట, ఇది డిన్నర్ కోసం నైట్ ఉప్మా చేస్తున్నాను, సేమియా ఉప్మా. మామూలుగా అయితే చపాతీ చేస్తాను, కానీ ఇంకా రోజు చపాతీ అవుతుంది ఎందుకులే అని చెప్పి ఇవాళైతే ఉప్మా చేశాను. బ్రేక్ఫాస్ట్ ఏదన్నా బ్యాటర్స్ ఉన్నా కూడా దోశ ఇడ్లీ వేస్తూ ఉంటాను. ఇవాళ కూడా ఏం లేవు, సో అందుకనే ఉప్మా చేస్తున్నాను. ఇక్కడ మా శ్రీయాన్ అయితే ఏదో రాస్తూ ఉన్నాడు హోంవర్క్. ఆర్ష్ హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే ఆడుకుంటున్నాడు. ఆరని బట్టలు ఏమన్నా లైట్గా కొంచెం తడి ఉంటే ఆ రూమ్లో వేసేస్తాను. ఆ రూమ్లో పెద్దగా వాడడం కాబట్టి ఆ రూమ్లో వేస్తే ఇంకా నెక్స్ట్ డే వరకు ఆరుతూనే ఉంటాయి మంచిగా. ఇక్కడ పాలు వస్తే పాలు కూడా మరుగుతున్నాయి పక్కన. నెక్స్ట్ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేశాను. పిల్లలకి అన్నం ఉంది, వాళ్ళకి అదే పెట్టేస్తాను. ఇంకా నాకు హస్బెండ్ కోసమే చేశాను. ఈ వెజిటబుల్స్ ఇవన్నీ వేస్తే వాళ్ళు తినరు. మామూలుగా ఉత్తి సేమియా చేస్తే షుగర్ వేస్తే తింటారు. కొంచెం ముంబై రవ్వ కూడా యాడ్ చేస్తాను. మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా హస్బెండ్ కూడా ఇక్కడ తింటున్నారు. పిల్లలకు కూడా అన్నం పెట్టేశాను ఇక్కడ, ఇద్దరికి తినిపించుకుంటూ. వాడైతే ఏదో గీస్తూ ఉన్నాడు ఆరుష్. నాతో గీపిస్తాడంట, నువ్వు చేపట్టుకో నేను గీపిస్తాను నీకు అని చెప్పేసి కారు బొమ్మ గీస్తున్నాడు. డిన్నర్ కూడా పెట్టించేసాను, పిల్లలిద్దరికి తినిపించేసాను అనమాట. శ్రీయాన్ చూడండి తినడానికి రారా అంటే వాడేమో ఏదో సాకులు చెప్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడ హస్బెండ్ కూడా తింటున్నారు. ఒక పక్క క్రికెట్ వస్తుంది కదా, అది చూస్తూ ఉన్నాము. సాటర్డే రోజు తీసిన బ్లాగ్ ఇది.
తినగానే ఇంకా కాసేపు ఒక 5 to 10 minutes అలా ఉంచి నెక్స్ట్ బెడ్ ఎక్కిచ్చేస్తాను ఇద్దరిని పడుకోమని చెప్పేసి. స్కూల్ డేస్లో అయితే ఇవాళ సాటర్డే కాబట్టి ఎక్కువసేపు ఆడుకుంటూ ఉంటారు. శ్రియాన్ మాత్రం నిద్ర వచ్చేసి పడుకుండిపోయాడు. ఆరుష్ మాత్రం ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో ఇది ఇవాల్టి బ్లాగు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.